హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో నేను మీకు ఇప్పుడు ప్రెజెంట్ మన హైదరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తే ఎంతవరకు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అన్నమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా అంటే, నేను రీసెంట్గా ఒక బ్రదర్ని అయితే జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేయించానన్నమాట. సో ఆ బ్రదర్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్స్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. సో ఆ బ్రదర్ ఎన్ని గంటలకు ఎంత అమౌంట్ వచ్చిందనేది నేను మీకు క్లారిటీగా స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. సో ఆ ఎర్నింగ్స్ మీరు చూసిన తర్వాత ఆ ఎర్నింగ్స్ మీకు నచ్చితే ఇవి నాకు సరిపోతాయి అని మీరు ఒక రోజు ఇన్ని గంటలకు మీకు ఈ ఎర్నింగ్స్ మీకు సరిపోతాయి అని మీకు అనిపిస్తే మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో జొమాటోలో రెండు రకాలుగా మనం జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఒకటి మన తరపున జాయిన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఓన్గా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో మీరు ఓన్గా జాయిన్ అయితే ప్రాబ్లం ఏంటిదంటే మీకు జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నా తరపున నుండి రిఫరల్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉండదు అన్నమాట. సో మన తరపున జాయిన్ అయితే ఎట్లా అంటే మీకు జాయినింగ్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లస్ మీరు నేను మిమ్మల్ని జాయిన్ చేయించినందుకు రిఫరల్ బోనస్ నాకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు రకాలు. సో మన తరపున ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. ఆ మొబైల్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి. మీ పేరు నంబరు ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. సో నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మీరు పేరు నంబర్ని నాకు వాట్సాప్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది వీడియో అయితే పంపిస్తానన్నమాట. సో ఆ వీడియో పంపించిన తర్వాత మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వచ్చు. ఇంకొక కండిషన్ ఏంటిదంటే మీరు జొమాటో యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయకూడదన్నమాట. సో యాప్ మీరు ఎప్పుడైతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తారో అప్పుడు నా తరపున జాయిన్ అవ్వరాదు. సో మన తరపున జాయిన్ అయితే రిఫరల్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్దాం. మన వీడియో ఏంటిది, మన హైదరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో ఎన్ని గంటలకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వస్తుంది, చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ బ్రదర్ ఫోటో అయితే కనిపిస్తుంది, కాకపోతే నేను కనబడకుండా కొంచెం స్కెచ్ తోటి మార్క్ అయితే చేసేసిన. నెక్స్ట్ తన పేరు అయితే రాజేష్ అన్నమాట. జోన్ వచ్చేసి మాదాపూర్ అని ఉన్నది, క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. సిటీ హైదరాబాదు, వెహికల్ నెంబర్ యాడ్ చేయలేదు. కింద ఫ్లీట్ కోచ్ డీటెయిల్స్ కూడా మార్క్ చేసేసిన కనబడకుండా, ఫోన్ నెంబర్ కూడా కనబడకుండా మార్క్ చేసేసిన అన్నమాట. అతని ప్రైవసీకి సంబంధించింది కాబట్టి ఓన్లీ మీకు డీటెయిల్స్ చూపిస్తే సరిపోద్దని ఇవన్నీ మార్క్ చేసి పెట్టాను. దీని తర్వాత తను జూన్ 6వ తారీఖు రోజు జాయిన్ అయిందన్నమాట. 6వ తారీఖు జూన్ రోజు అతను 7 ఆర్డర్లు ఇక్కడ కొట్టిండు, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, 7 ఆర్డర్లు కొట్టిండు. ఓకే, దీని తర్వాత అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండు, 3 గంటల 40 నిమిషాలు వర్క్ చేసిండు. అంటే ఈ 3 గంటల 40 నిమిషాలు అనేది ఓన్లీ మీరు ఆర్డర్లు ఎప్పుడు డెలివరీ చేసే టైమే అన్నమాట. సో ఇందులో వెయిటింగ్ టైం అనేది ఒక 1 అవర్ 1.5 అవర్ పెరుగుతుంది, కానీ ఇది 3 అవర్ ఇక్కడ కింద కనిపిస్తుంది టైం ఆన్ ఆర్డర్. సో ఈ టైం ఆన్ ఆర్డర్ అంటే మీరు ఎగ్జాక్ట్ ప్రతి డ్యూటీ ఆన్ చేసిన టైం అన్నమాట. ఇది 3 గంటల 40 నిమిషాలు డ్యూటీ ఆర్డర్లు కొట్టేటప్పుడు టైం అయిందన్నమాట. సో మనకు 7 ఆర్డర్లు కొట్టడం ద్వారా 667 రూపాయలు, 3 గంటల 40 నిమిషాల వరకు 7 ఆర్డర్లకి 667 రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ మన 3.5 గంటలు, మళ్ళీ 3.5 గంటలకు 8 ఆర్డర్లు 777 రూపాయలు అయితే వచ్చినాయి. సో ఇక్కడ మీకు మళ్ళీ అడుగుతూ ఉంటారు ఆర్డర్ ఎండింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఆర్డర్ ఎండింగ్ అనేది 452. అంటే మీరు ఆర్డర్లు డెలివరీ చేస్తుంటే మనకు ఒక అమౌంట్ అయితే ఇస్తూ ఉంటాడు కిలోమీటర్ని బట్టి. సో మనకు ఒక ఆర్డర్కి మినిమం 25 to 35 అట్లా కిలోమీటర్ పెరిగినప్పటి నుంచి ఓ 10, 12, 15 రూపీస్ ఇట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అతను 8 ఆర్డర్లు కొట్టడం ద్వారా 452 రూపాయలు వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ 325 రూపాయలు ఇన్సెంటివ్ అని ఉంది. సో ఈ 325 రూపాయల ఇన్సెంటివ్ ఏంటిదంటే ఇక్కడ టైం ఆన్ ఆర్డర్ 3.5 గంటలు ఉంది కదా. సో మనం ఒక రోజులో 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ఎక్స్ట్రా వర్క్, టోటల్గా ఒక 4 to 5 అవర్స్ ఫిక్స్ వర్క్ మనం చేసినాం అనుకోండి, నాన్ స్టాప్గా డ్యూటీ ఆన్లో ఉందనుకోండి, ఒక టైమింగ్స్ పెడతారన్నమాట ఇన్సెంటివ్ రావాలంటే. ఆ టైమింగ్స్ మెయింటైన్ చేసినందుకు ఇన్సెంటివ్ 325 రూపాయలు అయితే వచ్చిందన్నమాట. సో ఈ ఇన్సెంటివ్ అనేది మీరు డ్యూటీ ఖచ్చితంగా మినిమం 4 to 5 అవర్స్ చేస్తేనే వస్తుంది. సో ఈ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు ఈ ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా వారంలో 3-4 డేస్ అయినా పోగొట్టుకుంటారు అన్నమాట. సో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎలా రావాలనో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఓన్గా జాయిన్ అవుతారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు
ఉండరన్నమాట. సో ఇది మన తరపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు 100% ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకు నా తరపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు రిఫరల్ బోనస్ కూడా స్క్రీన్ షాట్ పెట్టి ఇన్సెంటివ్ ఎట్లా రావాలి, ఆర్డర్ ఎట్లా డెలివర్ చేయాలి, డెలివరీ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర కానీ రెస్టారెంట్ దగ్గర కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమేమి ఆప్షన్స్ క్లిక్ చేయాలనేది మనకు 100% తెలుసు అన్నమాట. సో ఇది జొమాటోలో మన తరపున జాయిన్ అయితే బెనిఫిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా జొమాటో మన జూన్ 9వ తారీఖు 850 రూపాయలు అయితే వచ్చినాయి. 12 గంటలు అయితే వర్క్ చేసిండు. ఇది మాదాపూర్ ఏరియా, గుర్తుపెట్టుకోండి. 5:30 గంటలు అయితే టోటల్ వర్కింగ్ టైము. ఇన్సెంటివ్ ఏమో 375 రూపాయలు, ఆర్డర్లు కొట్టడం ద్వారా 475, మొత్తం 850 జూన్ 9. నెక్స్ట్ జూన్ 10 అన్నమాట, 18 ఆర్డర్లు కొట్టిండు, 5 గంటల 40 నిమిషాలు వర్క్ చేసిండు, 1033 రూపాయలు అయితే వచ్చినాయి. ఆర్డర్ల పైసలు 658, ఇన్సెంటివ్ 375. నెక్స్ట్ మన జూన్ 11 ఉంది కదా, 1195 రూపాయలు అన్నమాట. 12 ఆర్డర్లు, 4 గంటల 37 నిమిషాలు, ఆర్డర్ ఎండింగ్ 420 రూపాయలు, ఇన్సెంటివ్ 775 రూపాయలు. సో ఇన్సెంటివ్ 775 నార్మల్గా ఎప్పుడు పెడతారంటే ఒకవేళ బోనస్ మన దీన్ని ఏమంటారంటే పండుగల టైంలో కానీ లేకపోతే సండేలు, వీకెండ్లు, ఈ టైంలో మనకి ఇన్సెంటివ్ అనేది ఎక్కువగా పెట్టే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నార్మల్ అయితే మీకు ఇన్సెంటివ్ 300 లేకపోతే 200 to 350 మధ్యలో ఇన్సెంటివ్ అయితే డైలీ నడుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 12 ఆర్డర్లు కొట్టినన్నమాట. జూన్ 12 రోజు 589 రూపాయలు వచ్చినాయి. 4 గంటల 45 నిమిషాలు వర్క్ అయితే చేసిండు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్సెంటివ్ 0 ఉంది. సో ఇక్కడ చూస్తారు కదా, ఇన్సెంటివ్ 0 ఎందుకు ఉంది? అతను కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ కండిషన్స్ అనేది కరెక్ట్ ఫాలో అవ్వకపోతే ఇన్సెంటివ్ అనేది ఆ రోజు ఇవ్వడన్నమాట. సో ఇన్సెంటివ్ కరెక్ట్గా రావాలంటే ఆ కండిషన్స్ మీరు నాకు ఫోటో పెడితే నేను చెప్తానన్నమాట. అది మన తరపున జాయిన్ అయ్యే వాళ్ళకే, మళ్ళీ చాలామంది డెలివరీ బాయ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కష్టం. మన తరపున జాయిన్ అయ్యే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఈజీ, ఎందుకంటే మన తరపున కొంతమంది జాయిన్ అవుతారు, నెంబర్స్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ జూన్ 13 రోజు 1300 అయితే వచ్చినాయి. ఇక్కడ 22 ఆర్డర్లు డెలివరీ చేసిండు, 8 గంటలు వర్క్ అయితే చేసిండు. ఇక్కడ ఆర్డర్ల పైసలు ఏమో 1000 రూపాయలు, ఇన్సెంటివ్ ఏమో 300 రూపాయలు. ఓకే, ఇట్లనే జూన్ 14 రోజు 14 ఆర్డర్లు కొట్టిండు, 5 గంటల 50 నిమిషాలు, ఆర్డర్ ఎర్నింగ్ 486, ఇన్సెంటివ్ 200 రూపాయలు. ఇక్కడ అదర్ ఎర్నింగ్స్ 35 రూపాయలు ఉన్నది కదా. సో ఈ అదర్ ఎర్నింగ్స్ అంటే ఒకవేళ రెయిన్ సర్జ్ కానీ అంటే వర్షంలో మీరు డెలివరీ చేస్తూ ఉంటే ఒక ఆర్డర్కు 20 to 35 మధ్యలో ఇట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ జూన్ 15 రోజు 798 రూపాయలు, 11 ఆర్డర్లు, 5 గంటల 33 నిమిషాలు వర్క్ చేసిండు, 543 రూపాయలు వచ్చినాయి, ఇన్సెంటివ్ 255 వచ్చినాయి. సో ఇక్కడ జూన్ 16 రోజు మళ్ళీ 877, 16 ఆర్డర్లు, 7 గంటలు వర్క్ చేసిండు, ఆర్డర్ ఎండింగ్ 822, ఇన్సెంటివ్ అయితే రాలేదు ఆ రోజు, ఇన్సెంటివ్ పోగొట్టుకున్నాడు. సో ఇన్సెంటివ్ పోకుండా ఉండాలంటే కండిషన్స్ కరెక్ట్ ఫాలో అయితే ఏ ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా ఇన్సెంటివ్ వస్తుంది. ఇన్సెంటివ్ ఏందని చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు నాకు కండిషన్స్ ఎప్పుడైతే నాకు పెడతారో ఇందులో నువ్వు ఇది మిస్ చేసినావు బ్రో, ఇది పోగొట్టినావు, అందుకే నీకు ఇన్సెంటివ్ రాలేదని నేను చెప్తూ ఉంటాను అన్నమాట నా తరపున జాయిన్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ జూన్ 17 తారీఖు 350 రూపాయలు, 3 గంటలు, మళ్ళీ ఆర్డర్ ఎండింగ్ 350 రూపాయలు, ఇన్సెంటివ్ మళ్ళీ రాలేదు. అంటే మ్యాక్సిమం అతనికి ఇన్సెంటివ్స్ లేని టైమింగ్లో వర్క్ చేస్తున్నట్టున్నాడు. సో ఇన్సెంటివ్ రావాలంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తేనే ఇన్సెంటివ్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ 18 జూను 660 రూపాయలు, కింద 12 ఆర్డర్లు కొట్టిండు, 5 గంటల 58 నిమిషాలు, 660 రూపాయలు, మళ్ళీ ఇన్సెంటివ్ లేదు. సో ఇక్కడ మీరు గమనించండి, ప్రతిరోజు ఇన్సెంటివ్ పోతుంది. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్కి 18 జూన్ రోజు 660 రూపాయలు వచ్చినాయి, ఇన్సెంటివ్ 200 కలుపుకోండి. ఈ 200 రూపాయలు 200 రూపీస్ ఇన్సెంటివ్ కలిపితే మీకు 860 రూపాయలు వచ్చి ఉంటాయి. 860 పెట్రోల్ ఒక 150, 12 ఆర్డర్ల కంటే 150 రూపాయలు పెట్రోల్ పోతుంది. సో మీద 150 పోయినా కూడా మీకు 700 రూపాయలు మిగులుతాయి అన్నమాట, ఒక 6 గంటలు 7 గంటలు వర్క్ చేస్తే. సో జూన్ 19 రోజు 2000 అని ఉంది. సో ఈ 2000 ఏంటిదంటే ఇక్కడ మీరు మరి 2000 వస్తాయని బాగా షాక్ అవ్వకండి, 2000 ఏం రాలేదు. ఇక్కడ 16 ఆర్డర్లు కొట్టిండు, 6 గంటలు వర్క్ చేసిండు, ఆర్డర్ల ద్వారా వచ్చిన పైసలేమో 600, కింద 1400 ఇన్సెంటివ్ ఉంది కదా. సో ఈ ఇన్సెంటివ్ ఏంటిదంటే ఇందులో 400 రూపాయలు మాత్రమే ఇన్సెంటివ్ ఉంటుంది, మిగతా 1000 రూపాయలు ఉంటుంది చూడండి. ఆ 1000 రూపాయలు వచ్చేసి మనకు జాయినింగ్ బోనస్ అనమాట. ఇందాక నేను చెప్పిన కదా మీరు జొమాటోలో జాయిన్ అందుకు జొమాటో నుంచి జాయినింగ్ బోనస్ వస్తుందని. సో అవి కొన్ని ఆర్డర్స్ కొట్టడం ద్వారా జాయినింగ్ బోనస్ వస్తుంది అన్నమాట. అట్లనే ఇప్పుడు ఈ బ్రదర్కి 1000 రూపాయలు జాయినింగ్ బోనస్ వచ్చింది కదా, అట్లనే ఈ బ్రదర్ నా తరపున జాయిన్ అయ్యింది కాబట్టి ఇతనికి కూడా నేను కొంత అమౌంట్ అయితే పంపించిన. ఆ అమౌంట్ అనేది నేను మీకు ఇప్పుడు లాస్ట్కు చూపిస్తాను అన్నమాట మొత్తం. నెక్స్ట్ జూన్ 20 అన్నమాట 453 రూపాయలు కొట్టిండు, మన 9 ఆర్డర్లు,
ఆర్డర్లు డెలివరీ అయితే చేసిండు. 4:30 గంటల వరకు ఇన్సెంటివ్ మళ్ళీ రాలేదు. సో మళ్ళీ 21 జూను 653 రూపాయలు 11 ఆర్డర్లు కొట్టిండు, 4 గంటలు వర్క్ చేసిండు. నెక్స్ట్ 22 జూను 713 రూపాయలు వచ్చినాయి, 14 ఆర్డర్లు. రోజు ఇన్సెంటివ్ అయితే ప్రతిరోజు ఇన్సెంటివ్స్ అయితే బ్రదర్ అయితే సంపాదించట్లేదు, అంటే అతనికి టైమింగ్స్ కుదరట్లేదు అనుకుంటా. సో టైమింగ్స్ కుదిరిన వాళ్ళు ఇన్సెంటివ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో ఇన్సెంటివ్ పైసలు మీకు పెట్రోల్కు సగం వెళ్ళిపోతుంది. సో ఆ పెట్రోల్ వెళ్ళిపోయినప్పుడు మీకు మిగతా ఇక్కడ కనబడుతున్న ఫుల్ అమౌంట్ మీకు వెళ్తుంది అన్నమాట. సో ఇన్సెంటివ్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి అన్నమాట, జొమాటో అయినా స్విగ్గీ అయినా ఎందులో అయినా కూడా. నెక్స్ట్ జూన్ 23 అన్నమాట 989 రూపాయలు 21 ఆర్డర్లు 959 రూపాయలు వచ్చినాయి, మళ్ళీ ఇన్సెంటివ్ రాలేదు. నెక్స్ట్ 881 రూపాయి 20 ఆర్డర్లు 8 గంటలు, మళ్ళీ ఇన్సెంటివ్ రాలేదు. నెక్స్ట్ జూన్ 25 3,000 రూపాయలు వచ్చినాయి. సో ఇన్సెంటివ్ 2,200 అని ఉందిగా. సో ఈ 2,200లో 200 రూపాయల ఇన్సెంటివ్ అనుకోండి, మిగతా 2,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఇక్కడ 2,200 కనిపిస్తుంది కదా. సో మీద 200 ఇన్సెంటివ్ అనుకోండి, 2,000 జాయినింగ్ బోనస్. జొమాటో తరపున జొమాటోలో జాయిన్ అయ్యింది కాబట్టి జొమాటో వాడు 2,000 రూపాయలు జాయినింగ్ బోనస్ ఇచ్చిండు. సో అందువల్ల ఇది 3,000 రూపాయలు అయింది. సో 3,000 రూపాయలు ఎర్నింగ్స్ రావాలంటే జొమాటోలో కష్టం. ఈ దేంట్లో కూడా 3,000 ప్రెజెంట్ అయితే దేంట్లో రాదు. 2,000 కూడా చాలా చాలా కష్టం, మస్తు వర్క్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ జూన్ 26వ తారీఖు రోజు 743 రూపాయలు చేసిండు, 13 గంటలు వర్క్ అయితే చేసిండు అన్నమాట. సో 700 రూపాయలు అయితే వచ్చినాయి. మళ్ళీ జూన్ 27 రోజు 415 3 గంటలు అయితే వర్క్ అయితే చేసిండు అన్నమాట. నెక్స్ట్ సో ఇక్కడ నేను మీకు చెప్పాను కదా, నా బ్రదర్కి అయితే 3,000 రూపాయలు అయితే వచ్చినాయి జాయినింగ్ బోనస్. సో నాకు 2,000 వచ్చినప్పుడు తనకు 1,000 రూపాయలు అయితే పంపించిన అన్నమాట. సో ఇక్కడ కొన్ని మార్క్ చేసిన అతని డీటెయిల్స్ కనబడకుండా. సో ఎవరైతే మన తరపున జాయిన్ అవుతారో వాళ్ళకు ఇట్లా నాకు ఎంతైతే బోనస్ వస్తుందో నాకు వచ్చిన బోనస్ని స్క్రీన్ షాట్ నేను మీకు పెట్టేస్తా. పెట్టిన తర్వాత అందులో ఇప్పుడు 2,000 ఉందనుకోండి, అందులో 1,000 రూపాయలు నేను మీకు పంపిస్తాను అన్నమాట. సో ఈ బ్రదర్ లెక్క మీరు కూడా ఒకవేళ మీరు ఓన్గా జాయిన్ అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే ఈ నేను పంపించే అమౌంట్ రాకపోవచ్చు. ఒకవేళ మీరు డీటెయిల్స్ సరిగా ఫిల్ చేయకపోతే ఆ అకౌంట్ అనేది యాక్టివేట్ కాకపోవచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన తరపున జాయిన్ అయితే ఏంటిదంటే యాక్టివేషన్లో కానీ మన ఈ బోనస్ కానీ తర్వాత ఇన్సెంటివ్స్ కానీ కస్టమర్ దగ్గర లేకపోతే రెస్టారెంట్ దగ్గర ఇటువంటి అన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం అన్నమాట. సో మన నంబర్ అనేది మన తరపున ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అవైలబుల్గా ఉంటామన్నమాట. ఓకే, ఇది మన తరపున జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే. సో మన తరపున జాయిన్ అవ్వాలంటే మీరు జొమాటో యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయకూడదు. మీరు ఎప్పుడైతే జొమాటో యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తారో అప్పుడు మీరు జొమాటో నుండి జాయిన్ అయినట్టు ఓన్గా. అదే ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయకముందే నాకు మీరు కనుక మెసేజ్ చేస్తారనుకోండి, పేరు నంబర్ వాట్సాప్ చేస్తారనుకోండి, కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేస్తే నేను ఫస్ట్ మిమ్మల్ని రిఫర్ చేస్తే జొమాటో నుండి ఎట్లా డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనే వీడియో పంపించి నేను మిమ్మల్ని జాయిన్ చేపిస్తా. సో ఇక్కడ జాయినింగ్ బోనస్ మీకు వస్తుంది జొమాటో ఆ ఏరియాకి ఒకవేళ ఉంటే, ప్లస్ మిమ్మల్ని జాయిన్ చేయించేందుకు నాకు కూడా రిఫరల్ బోనస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా వచ్చిన తర్వాత ఈ అమౌంట్ మీరు బెనిఫిట్స్ అయితే పొందవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ బ్రదర్ అయితే మినిమం ఒక 7 రోజులైనా ఇన్సెంటివ్ అయితే పోగొట్టుకున్నాడు అన్నమాట. సో ఈ ఇన్సెంటివ్స్ పోగొట్టుకోకుండా ఉండాలంటే మన తరపున జాయిన్ అయిన వాళ్ళు మీరు జాయిన్ అయిన వెంటనే ఇన్సెంటివ్స్ అనేటివి మీకు రావు, ఒక 1 డే 2 డేస్ ఎట్లా పడతాయి అన్నమాట. సో ఆ ఇన్సెంటివ్స్ వచ్చినాక నాకు ఫోటో పెడితే ఏమేమి కండిషన్స్ ఫాలో అవ్వాలనేది నేను చెప్తా. అది చెప్పిన తర్వాత మీరు ఆ కండిషన్స్ ఫాలో అయ్యారనుకోండి, మీకు ఇన్సెంటివ్స్ వస్తుంది, జాయినింగ్ బోనస్ వస్తుంది, నేను పంపించే బోనస్ వస్తుంది. ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో ఈ బెనిఫిట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవాలని నేనైతే చెప్తున్నా. సో మీరు ఓన్గా జొమాటో యాప్ డౌన్లోడ్ చేస్తే మాత్రం మళ్ళీ నేను జాయిన్ చేయరాదు, నా తరపున బోనస్ రాదు, నా తరపున ఎక్స్ప్లెనేషన్ రాదు, నా తరపున ఇన్సెంటివ్స్ బోనస్లు ఇవేమి రావన్నమాట. ఓకే, మన తరపున జాయిన్ అవ్వాలనుకుంటే కింద మొబైల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి, కాల్స్ చేయకండి, ఎందుకంటే మన డ్యూటీలో ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో మొత్తానికి జొమాటోలో మన హైదరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు అనేది క్లారిటీగా ఇక్కడ చూపించాను. ఇంకొకటి వీడియో మొత్తం చూసిన తర్వాత చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది, అన్న పెట్రోల్ ఎంత పోతుంది అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను పెట్రోల్ ఎంత పోతుందో చెప్తా సింపుల్గా. మీరు ఒక్కొక్క 1,000 రూపాయలు సంపాదించారనుకోండి, 200 రూపీస్ పెట్రోల్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 500 సంపాదిస్తే ఒక 120 పెట్రోల్ వరకు పోయే ఛాన్స్ ఉంటుంది. అట్లనే ఒక 1,500 సంపాదించినప్పుడు ఒక 280 వరకు పెట్రోల్ పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఒక 800 సంపాదించినప్పుడు పెట్రోల్ ఒక 150 170 ఇట్లా పోయే ఛాన్స్ ఉంటుంది. సో పెట్రోల్ పోను మీకు ఈ అమౌంట్ ఇప్పుడు నేను చెప్పిన ఎర్నింగ్స్ మీకు నచ్చితే కింద వాట్సాప్కి నాకు కాంటాక్ట్ అవ్వండి, కాల్స్ చేయకండి. ఓకే,
ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ అయితే చేయండి. కామెంట్ చేస్తే మళ్ళీ నేను దాని మీద వీడియోలు అయితే చేస్తూ ఉంటా. ఓకే రైట్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్లో వేరే ఏరియా తోటి నేను మళ్ళీ మీ ముందు ఉంటా అన్నమాట. సో ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ అయితే వస్తారో, ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.